హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్కి, తర్వాత వచ్చి ఒక 12 monthsకి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక అతను కాల్ చేసి సార్, ఇలా నేను బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేస్తున్నాను, అది కరెక్టా? అంటే వాళ్ళు 1:4 times వాళ్ళు లిమిట్ ఇస్తున్నారు, అది నేను యూటిలైజ్ చేస్తున్నాను, అది కరెక్టా అని అడిగాడు. అంటే దానికి నేను ఒక చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, వినండి. మీరు బ్రోకర్ ఫండ్ మనం యూటిలైజ్ చేస్తున్నామంటే ఫస్ట్ వచ్చి మన స్టాక్లో పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ ప్రైస్ అనేది తెలుసుకోవాలి. మన సక్సెస్ రేషియో ఏంటి, మనం పెడుతున్నాం పెట్టుబడి, వాళ్ళ డబ్బులు మనం వాడుతున్నాము, వాడేదాన్ని బట్టి మనకి లాభం 100% మనకు వస్తుందా, లేదంటే లాభంలో కొన్ని స్టాక్స్ నష్టమయ్యి ఓవరాల్గా లాభం వస్తుందా, లేదంటే ఓవరాల్గానే పెద్దగా నెగిటివ్ వెళ్తుందా అనేది ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే అంటున్నాను, బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేయడం అనేది ఓన్లీ బాగా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, బాగా కొద్దిగా మార్కెట్లో అంటే నాకు తెలుసు ఈ ట్రెండ్ నేను 100% పైకి వెళ్తుంది, నేను యూటిలైజ్ చేస్తాను అంటే అప్పుడు కూడా 1:1 యూటిలైజ్ చేయండి. లేదంటే యూటిలైజ్ చేయడం చెప్పాను కదా, బ్రోకర్ ఫండ్ వచ్చి బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు యూటిలైజ్ చేయండి. అట్లా లేదా యూటిలైజ్ చేయాలి అనుకుంటున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఒక స్టాక్ కొన్నారు, ఏదో ఒక మంచి కంపెనీ స్టాక్ కొన్నారు, కొని అది చాలా దగ్గర ఒక 30% దిగిపోయింది, అప్పుడు అక్కడ ఏదైనా బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేయడానికి కొద్ది మొత్తంలో ట్రై చేయొచ్చు. అది అంటే నేను అడ్వైస్ చేయట్లేదు, ఇక లేదు సార్ నేను మళ్ళీ దాన్ని యావరేజ్ చేసి మళ్ళీ నేను తెచ్చుకోవాలి నా క్యాపిటల్ అన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఒకటి మాత్రం చెప్తాను, నన్ను అడిగితే అసలు బ్రోకర్ ఫండ్ టచ్ చేయొద్దనే చెప్తున్నాను. ఎందుకంటే మన ఫండ్తో మనకి ఎంత లాభం వచ్చినా కూడా హ్యాపీ అండి, అంతే. మన ఓన్ ఫండ్ 10 lakhs ఉంది, ఒక 2 lakhs మైనస్లో ఉంది పోర్ట్ఫోలియో, ఈరోజు మార్కెట్ డౌన్లో ఉంది, రేపు మార్కెట్ ప్లస్ అయినప్పుడు మనకి మళ్ళీ అదే 15 lakhs 10-15 అవుతుంది. ఈరోజు 8గా కనపడింది, రేపు 15 లక్షలుగా కనపడుతుంది. నన్ను అడిగితే బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేయొద్దనే చెప్తాను. సపోజ్ యూటిలైజ్ చేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా ఉంటేనే యూటిలైజ్ చేయండి, అంతే. ఇది కొంతమంది చాలామంది అడిగారు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి ఈ స్టాక్ వచ్చి చూడండి, షార్ట్ టర్మ్ ఒకటి, లాంగ్ టర్మ్ ఒకటి చెప్తాను. లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఐఆర్బి, చూడండి, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్టాక్ ఏం చేస్తారంటే, ఇది 60% ఇక్కడ కొనండి. ఎంతంటే 60%, 60% వచ్చి ఇక్కడ బై చేయండి. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ₹50.70 ఉంది, బై చేయండి. ఒక 60% మాత్రమే, పూర్తిగా కాదు. మిగతా 40% వచ్చి ఏదైనా మార్కెట్ డిప్ అయిందంటే, డిక్లైన్ అయిందంటే ₹40 ఆ రేంజ్ వస్తే, అప్పుడు అక్కడ 40-38 ఆ రేంజ్ వస్తే మిగతా 40% అక్కడ పెట్టండి. ఇక్కడ 60% పెట్టి కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి మొదటి టార్గెట్ ₹64.60 మొదటి టార్గెట్, ₹86 రెండో టార్గెట్, ₹120.10 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తానండి, ₹29 ఒకటి, ₹22 ఒకటి. ఏదైనా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. 30,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22nd వర్క్షాప్, 21 వర్క్షాప్ మనం కంప్లీట్, 20 వర్క్షాప్ ఆల్రెడీ అయిపోయింది. 21st నెక్స్ట్ మంత్ హైదరాబాద్లో ఉంది. తర్వాత ఇప్పుడు 22nd చెన్నైలో మనం వర్క్షాప్ వచ్చి
అనౌన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ బుకింగ్స్ బ్రహ్మాండంగా జరిగింది. వెరీ లిమిటెడ్ సీట్సే. April 13 and 14 ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక స్టాక్ కూడా ఒక లాంగ్ టర్మ్ 12 to 16 monthsకి ఈ స్టాక్ చెప్తాను. మ్యాన్ ఇండస్ట్రీస్ చూడండి. మ్యాన్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి. కరెంట్ మార్కెట్ ప్రైసు $368 ఉంది. బై చేసుకోండి. అయితే ఇక్కడ ఎంత కొనాలి? 60%. ఓన్లీ 60% మాత్రం ఇక్కడ బై చేయండి. అంటే మీరు ఒక $10,000 పెట్టుబడి పెట్టాలని అనుకుంటే 60% అంటే ఎంత సార్ అని అనుకోవచ్చు. మీరు ఒక మొత్తంలో ఎంతో కొంత ఒక 10,000 పెట్టాలనుకుంటే ఇక్కడ $6,000 కొనండి. మిగతా $4,000 డిక్లైన్ అయితే అక్కడ కొనండి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను జైగా. ఇది వచ్చి $368 ఇప్పుడు ఉంది. ఇక్కడ బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి మిగతా మీరు 40% ఎక్కడ కొనాలంటే $260 వస్తే అక్కడ ఒక 40% కొనండి. 368లో ఇక్కడ ఒక 60%, మిగతా $270 $60 వస్తే అక్కడ 40% కొనండి. అప్పుడు 100% పూర్తవుతుంది. సపోజ్ లేదు మీరు 60% కొన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోనియండి. మన దగ్గర షేర్స్ ఉన్నాయి కదా. దీని యొక్క టార్గెట్ వచ్చి అంటే సింపుల్గా చెప్తానండి. కొద్దిగా పెద్ద బాగా ల్యాక్స్ అండ్ క్రోస్ ఉండేవాళ్ళు ఒక 1000 షేర్లు కొనాలని అనుకుంటే ఇక్కడ ఒక 600 షేర్స్ కొనుక్కోండి. మిగతా 400 షేర్స్ డిప్ అయితే అక్కడ కొనుక్కోండి. అంతే, ఇంకా సింపుల్. టార్గెట్ వచ్చి మొదటి టార్గెట్ $467, మొదటి టార్గెట్ $646, రెండో టార్గెట్ $932, మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి. స్టాప్ లాస్ వచ్చి $180 స్టాప్ లాస్, లేదంటే $125 ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా వచ్చి 2,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరిగినాయి, 20 వర్క్షాప్స్ కంప్లీట్ అయింది కదా, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి మనము ఖచ్చితంగా చెప్తాము. తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.